సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. ఈ యొక్క వీడియో ఏమంటే కంప్లీట్గా నేను 3 మొబైల్స్, అవి కూడా మనకు 3 ఏవైతే మొబైల్స్ ఉన్నాయో అన్నీ మనకు 5G మొబైల్సే అనమాట. అండ్ ఇక్కడ బడ్జెట్ చూసినా మనకు నియర్లీ సేమ్ అయితే ఉన్నాయి. కాకపోతే OnePlus Nord చూసినట్టయితే ఒక 4000 రూపాయలు మనకు ఎక్కువ అయితే ఉంటుంది. హవెవర్ ఇది కూడా మనకు బడ్జెట్ 5G మొబైల్ కిందకే వస్తుంది కాబట్టి ఈ యొక్క మొబైల్ కూడా నేనైతే పిక్ చేశాను అనమాట. ముందుగా ఇక్కడ మనకు కంపారిజన్లో పార్టిసిపేట్ చేసే మొబైల్స్ 3 అయితే ఉన్నాయి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord, సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు MI 10i, అండ్ థర్డ్ మొబైల్ చూసినట్టయితే మనకు Moto G అనమాట. ఈ యొక్క 3 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 వచ్చేసి మనకు 5G మొబైల్స్. మరి ఈ యొక్క 3 మొబైల్స్లో మనకు బెస్ట్ ఏది, తర్వాత లాస్ట్లో ఏదో ఉంటుందో, అండ్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో అంటే కెమెరా కావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలి, తర్వాత మీకు 5G కావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలి, అంటే 5G బ్యాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, సో ఆ యొక్క మొబైల్ ఏది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. అండ్ గేమింగ్ కోసం కావాలంటే ఏ మొబైల్ సూట్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం కన్ఫర్మ్గా అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిజైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ OnePlus Nord కానివ్వండి, తర్వాత Moto G 5G కానివ్వండి, లేకపోతే MI 10i కానివ్వండి, 3 చూసినట్టయితే మనకు ఒక కొత్త యూనిక్ లుక్తో అయితే కనిపిస్తుంది. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే మనకు వర్క్యులర్ కెమెరా మోడల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ MI 10i చూసినట్టయితే మనకు సర్క్యులర్ మోడల్ అయితే ఇచ్చారనమాట. థర్డ్ మొబైల్ Moto G 5G చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ కెమెరా మోడల్తో అయితే వచ్చింది. ఇక్కడ మనకు కెమెరా మోడల్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో హవెవర్ మనకు 3 వచ్చేసి కొత్త యూనిక్ లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ డిజైన్ పరంగా మనకు ఎటువంటి లోటుపాటు లేదనే చెప్పుకోవచ్చు. ముందుగా ఈ యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి OnePlus Nord గురించి చెప్తాను, తర్వాత వచ్చేసి MI 10i గురించి చెప్తాను, లాస్ట్లో వచ్చేసి Moto G 5G ఎడిషన్ గురించి అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే మనకు వచ్చేసి 8.2mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 184 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ MI 10i చూసినట్టయితే మనకు 9mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది, 214 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ మీకు ఇది కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ Moto G 5G చూసినట్టయితే 9.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 212 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ప్లాస్టిక్ బాడీ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఖచ్చితంగా OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మిగతా MI 10iతో తర్వాత Moto G 5Gతో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం లైట్ వెయిట్, ది సేమ్ టైం కొంచెం స్లిమ్ మొబైల్ కిందకి వస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ మాత్రం మనకు డెఫినెట్గా OnePlus Nord అనే చెప్పుకోవచ్చు. సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకు MI 10i అయితే వస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే 6.44 ఇంచ్ తో వచ్చిన ఫుల్ HD+ ఫుల్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 90 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ MI 10i చూసినట్టయితే మనకు 6.7 ఇంచ్ తో వచ్చిన ఫుల్ HD+ IPS డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అలాగే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్, 450 nits బ్రైట్నెస్, అండ్ చూసినట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ Moto G 5G చూసినట్టయితే 6.7 ఇంచ్ తో వచ్చిన ఫుల్ HD+ LTPS IPS డిస్ప్లే ఇచ్చారు, HDR10+ సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ AMOLED డిస్ప్లే కావాలంటే ఖచ్చితంగా OnePlus Nord విన్ అవుతుంది. లేదు నాకు డిస్ప్లే IPS డిస్ప్లే ఇచ్చినా పర్లేదు, నాకు హై రిఫ్రెష్ రేట్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా MI 10i అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. నేను పర్టికులర్గా ఒక చూస్ చేయాలంటే డెఫినెట్గా నేను AMOLED డిస్ప్లే అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో కలర్స్ కానివ్వండి, తర్వాత వీవింగ్ యాంగిల్స్ అంటే మనం ఎటువైపు నుంచి చూసినా ఈ యొక్క కలర్స్ అనేవి షేడీగా అయితే కనిపించావన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే MI 10i కూడా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీకు ప్రతి ఒక్క ఆపరేషన్ అనేది చాలా స్మూత్గా, అలాగే మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు మళ్ళీ ఈ యొక్క MI 10i అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బడ్జెట్ పరంగా చూసినట్టయితే మనకు MI 10i అనే విన్ అవుతుంది డిస్ప్లే పరంగా. తర్వాత చూసినట్టయితే మనకు OnePlus Nord అయితే విన్ అవుతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీటి యొక్క కెమెరా చూసినట్టయితే మనకు డెఫినెట్గా MI 10i అనేది విన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో తప్ప మనకు 108 మెగాపిక్సెల్ అనేది Moto G 5Gలో ఇవ్వలేదు, OnePlus Nordలో కూడా ఇవ్వలేదు అనమాట. ఫస్ట్ కెమెరా చూసినట్టయితే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి ఖచ్చితంగా మనకు ఈ యొక్క MI 10i ఏదైతే ఉందో అది విన్ అయితే అవుతుంది బ్యాక్ సైడ్ కెమెరాతో కంపేర్ చేసి చూసినట్టయితే. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే మనకు OnePlus Nord అయితే విన్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ పంచువల్ కెమెరా అయితే ఇచ్చారు.
32 MP ప్లస్ 8 MP యొక్క కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ మోటో జీ 5G చూసినట్టయితే ఇది కూడా మీకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ బ్యాక్ కెమెరా బాగా రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసినట్టయితే OnePlus Nord బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకు MI 10i కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే మీకు స్టెబిలైజేషన్ బాగా ఉండాలంటే ఖచ్చితంగా OnePlus Nord అయితే ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే నా యొక్క ప్రిఫరెన్స్ మాత్రం నేను డెఫినెట్గా OnePlus Nord అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో చూసినట్టయితే మనకు 4K రికార్డింగ్ అనేది బ్యాక్ సైడ్ కెమెరాస్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రంట్ సైడ్ కెమెరాస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ర్యాంక్లో వచ్చేసి డెఫినెట్గా OnePlus Nord అయితే వస్తుంది. సెకండ్ ర్యాంక్లో చూసినట్టయితే మనకు MI 10i అయితే వస్తుంది. తర్వాత థర్డ్ ర్యాంక్లో చూసినట్టయితే మోటో జీ 5G అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క 3 మొబైల్స్లో మనకు 5G ప్రాసెస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క 3 మొబైల్స్ మీకు గేమింగ్ కోసం అయితే చాలా సూపర్గా సూట్ అవుతాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మోటో జీ 5G తర్వాత చూసినట్టయితే MI 10i ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 750G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ మిగతా 2 మొబైల్స్ వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్స్ అయితే ఇచ్చారనమాట. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకుంటూనే వస్తున్నాను. ఈ యొక్క నానోమీటర్స్ అనేవి మనకు ఏ ప్రాసెసర్కి తక్కువ ఉంటే ఆ యొక్క ప్రాసెసరే మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా హైగా ఇస్తుందని. సో ఇక్కడ ఆబ్వియస్లీ మనకు మళ్ళీ OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మోటో జీ 5G తర్వాత ఇక్కడ చూసినట్టయితే MI 10i కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాకపోతే ఒక 5 to 10% మనకు పర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క OnePlus Nord మనమైతే చూడొచ్చు అనమాట. అండ్ 3 వచ్చేసి మీకు Android 10 అప్డేట్తో అయితే వస్తాయి. అండ్ ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్టయితే మీ యొక్క మోటో జీ 5G ఏదైతే ఉందో స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే MI 10i వచ్చేసి MIUI 12 లేటెస్ట్ యూఐతో అయితే వస్తుంది. అండ్ ఆక్సిజన్ ఇక్కడ చూసినట్టయితే మనకు OnePlus 7 అయితే ఉందో ఆక్సిజన్ OS 11తో అప్డేట్ అయితే అయిందనమాట. అండ్ జీపీ సెక్షన్ చూసినట్టయితే నియర్లీ మనకు 3 ఇంచుమించు సేమ్గానే ఉన్నాయి. Adreno 620 వచ్చేసి OnePlus Nordలో యూజ్ చేశారు. అండ్ మిగతా 2 మొబైల్స్లో వచ్చేసి Adreno 619GB అయితే ఇచ్చారు. మీకు గేమింగ్ కోసం కూడా 3 మొబైల్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్ వీటి యొక్క స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే 6GB ర్యామ్ 64GB రోమ్, తర్వాత చూసినట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, తర్వాత హై మోడల్ 212GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మోటో జీ 5G చూసినట్టయితే దీంట్లో మనకు కేవలం సింగిల్ వేరియంట్ 6GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ MI 10i చూసినట్టయితే 6GB ప్లస్ 64GB లేకపోతే 6GB ప్లస్ 128GB లేకపోతే హై మోడల్ 8GB ప్లస్ 128GB వేరియంట్స్ వరకు అయితే తీసుకొచ్చారు. సో హవెవర్ ఈ యొక్క 3 మొబైల్స్లో చూసినట్టయితే మనకు ఏ మొబైల్లో డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో దీని ద్వారా మీరు ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయినా వేసుకోవాలి, లేకపోతే 2 సిమ్స్ అయినా యూజ్ చేసుకోవాలి. ఇది దీని యొక్క రోమ్ అలాగే ర్యామ్ పరంగా చూసినట్టయితే సో డెఫినెట్గా మనకు 3 మొబైల్స్ అనేవి చాలా సూపర్గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ప్రతి ఒక్క మొబైల్లో మనకు స్టార్టింగ్ 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు ఈ యొక్క ర్యామ్ పరంగా ప్రతి ఒక్క ఆపరేషన్ అంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనం ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసినప్పుడు మనకు అతి తక్కువ మిల్లీ సెకండ్స్లోనే అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ స్పీడ్ చూసినట్టయితే మనకు నియర్లీ 3 వచ్చేసి సేమ్గా అయితే ఉంటాయి. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే మనకు UFS 2.1తో వస్తుంది. అండ్ ఇక్కడ MI 10i చూసినట్టయితే UFS 2.2తో వస్తుంది. అండ్ ఈ యొక్క మోటో జీ 5G ఏది ఇచ్చారో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు. ఇది కూడా మనకు ఇంచుమించు UFS 2.1 అయితే ఉంటుందన్నమాట. సో అతి తక్కువ టైంలో మనకు 3 మొబైల్స్ వచ్చేసి ఎక్కువ ఫైల్స్ అనేవి మీకు కాపీ లేదా మూవ్ అయితే చేసి చూపిస్తుంది. ఇది చూసినట్టయితే మంచి అడ్వాంటేజ్ కిందికే వస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ OnePlus Nord చూసినట్టయితే 4115 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకు 30 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ MI 10i చూసినట్టయితే 4820 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే మనకు 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మోటో జీ 5G చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 20 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు ఖచ్చితంగా ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్గా OnePlus Nord ప్రిఫర్ చేయండి. తర్వాత చూసినట్టయితే MI 10i అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. ఇది చూసినట్టయితే నియర్లీ మీకు 1 గంట 15 నిమిషాల లోపలే కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తాయి. అండ్ 3 మొబైల్ చూసినట్టయితే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ 3.5mm జాక్ కూడా ఉండటం అయితే జరిగింది ఈ యొక్క 3 మొబైల్స్లో. సో ఓవరాల్గా చూసినట్టే మీకు బ్యాటరీ వచ్చేసి 3 మొబైల్స్లో చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే MI 10i, సెకండ్ చూసినట్టయితే అక్కడ మోటో జీ 5G, అండ్ థర్డ్ చూసినట్టయితే మనకు 4000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి OnePlus Nord అనే చెప్పవచ్చు. OnePlus Nord చూసినట్టయితే మిగతా 2 మొబైల్స్ లాగా ఇది కూడా మనకు అంత ఫాస్ట్గా అంత సూపర్ ఛార్జింగ్
ఛార్జింగ్ అయితే ఉండదు. సో హవెవర్ దీంట్లో మీరు డిసప్పాయింట్మెంట్ అయితే ఏమీ ఉండరు అనమాట. 4000 బ్యాటరీ ఇచ్చినా మీకు డెఫినెట్గా 1 డే కంప్లీట్గా ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. OnePlus Nord చూసుకున్నట్టయితే 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ Moto G 5G చూసుకున్నట్టయితే 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ MI 10i బేస్ వేరియంట్ 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు డెఫినెట్గా MI 10i అయితే వస్తుంది. సెకండ్ ర్యాంక్ చూసినట్టయితే OnePlus Nord వస్తుంది. థర్డ్ ర్యాంక్ చూసినట్టయితే Moto G 5G అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇక్కడ MI 10i ఫస్ట్ ర్యాంక్లో వస్తుందా అంటే చూసినట్టయితే ముందుగా దీని యొక్క ప్రైస్ అయితే గుర్తుపెట్టుకోండి. కేవలం మనకు 20,000 అంటే 21,000 మాత్రమే అనమాట. అండ్ ICICI బ్యాంక్ యూజ్ చేస్తే మీకు ఇంకా 2,000 అయితే తగ్గుతుంది. మనకు 19,000కి ఈ యొక్క ఏదైతే MI 10i మొబైల్ ఉందో ఇదైతే తీసుకోవచ్చు. మరి 19,000కి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఈవెన్ మీరు రెగ్యులర్ కస్టమర్స్ అంటే రెగ్యులర్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 20,000కి ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి హైలైట్స్ మనకు బడ్జెట్లోనే 5G మొబైల్ ఇచ్చారు. తర్వాత 5G ప్రాసెసర్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత 128Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. తర్వాత 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఈ యొక్క ప్రైస్లో 108 మెగాపిక్సెల్ ఈ మొబైల్ తప్ప వేరే మొబైల్ ఏది లేదని చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ మొబైల్ OnePlus Nord తీసుకోవడానికి దీని యొక్క కారణం ఏమిటంటే దీంట్లో వచ్చేసి మనకు ఈ యొక్క ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది దీని యొక్క బెస్ట్ అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ఫ్రంట్ సైడ్ కెమెరా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ స్టెబిలిటీ పరంగా చూసినట్టయితే ఇంకా ఆసమ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇది కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ లాస్ట్లో చూసినట్టయితే మనకు Moto G 5G అయితే అవుతుంది. సో మ్యాక్సిమం Moto G 5G అనేది మీరు స్కిప్ చేయండి. మీరు OnePlus Nord అయినా తీసుకోండి, MI 10i అయినా తీసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. మీకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే డెఫినెట్గా కావాలంటే డెఫినెట్గా OnePlus Nord అయితే తీసుకోండి. మీకు పెద్దగా నష్టం అయితే ఏమి ఉండదు. సో డెఫినెట్గా నా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీ యొక్క బడ్జెట్ అరౌండ్ 20,000 ఉంటే డెఫినెట్గా MI 10i అయితే తీసుకోండి. నేను మాత్రం MI 10i అనే చెప్తాను. ఎందుకంటే దీని యొక్క ప్రైసెస్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి MI 10i అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే OnePlus Nord అయితే విన్ అవుతుంది అనమాట. ఈ యొక్క 3 మొబైల్ లింక్స్ ఈ యొక్క 2 మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.